సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళక ముందుకు మనము బైబిల్ చేతిలో పట్టుకొని ప్రార్థన చేద్దాము. స్వరూపలత గారు సహాయం చేస్తారు. నేను ఈరోజు పాస్టర్ గారి ద్వారా యేసు ప్రభు వాక్యం నుండి వచ్చే ప్రతి ఉపదేశంను స్వీకరించుటకు ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. అందుకే ఈరోజు నా మనసు అప్రమత్తంగా చురుకుగా ఉండేటట్టు చేయను మరియు నా హృదయం నీ వాక్యంను అంగీకరించుటకు సిద్ధపరచును. యేసు ప్రభు వాక్యంను స్వీకరించుటకు నన్ను ఆటంకపరచు ఆధ్యాత్మిక అంధత్వమును మరియు మూగ ఆత్మను యేసు నామంలో బంధించుచున్నాను. నేను యేసు ప్రభు వాక్యంను స్వీకరించుటకు మరియు షరతులు లేకుండా దానిని నా జీవితానికి అన్వయించుకొనుటకు కృపను ఇవ్వండి యేసు నామంలో. గతంలో నేను నీ వాక్యంను తిరస్కరించినట్టయితే లేదా నిర్లక్ష్యం చేసినట్టయితే నన్ను క్షమించము. దయచేసి యేసు రక్తంతో నన్ను కడిగి క్షమించము. యేసు నామంలో మరలా నాతో స్పష్టంగా మాట్లాడుము. నా జీవితమును సరిదిద్దుము యేసయ్యా. ఆమేన్. ఆమేన్. ఎందుకు నేను బైబిల్ పట్టుకొని చేయమంటానంటే ఎవరు బైబిల్ తెలియదో తెలుస్తుంది కాదండి. కాకపోతే ఏంటంటే బైబిల్ మనం చేతిలో పట్టుకున్నప్పుడు నన్ను మనుషులు ఎదుట ఎవరైతే అంగీకరిస్తారో నేను వారిని దేవుళ్ళ దూతల ఎదుట అంగీకరిస్తాను. అందుకే నేను ప్రేమనులారా, మన జీవితాలలో మనకు తెలిసిన చిన్న చిన్నవి చేసుకుంటే పెద్ద విషయాలలో మనకు ఇబ్బంది ఉండదు. ఈ చిన్న చిన్నవే కానీ దేవుడి నామంలో, అందుకే క్రైస్తవ పేరు పెట్టుకోవడంలో కూడా ఎంతో దీవెన ఉంది. ఎందుకంటే క్రైస్తవ పేరు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ప్రజలు గుర్తుపడతారు, ఓకే యేసు ప్రభు నామంని వీళ్ళు అంగీకరిస్తున్నారు అని. మనం న్యూట్రల్ కంఫర్టబుల్ పేర్లు పెట్టుకుంటే కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. అది నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ స్వరంను వినిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని. పోయిన వారం అంతా మీరు కృపకు చూపించారు. ఎండ వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా నానా దేవ అనారోగ్యత బలహీనత లేకుండా మమ్మల్ని కాపాడుతున్నారు. ఈ సమయంలో నీ స్వరము వినిపించి నన్ను నాయనా ప్రభా నీ యొక్క బూరగా వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వచనము నుండి మనము చదువుదాము. కొన్ని విషయాలు మనము ఈరోజు ఆలోచనలు గురించి మనము పోయిన 2 వారాల కింద కూడా నేను ఇదే మెసేజ్ దీనిలోని ఒక భాగం చెప్పాను. దాంట్లో ఎక్స్టెన్షన్గా ఈ మెసేజ్ మనము విందాము. ఆలోచనల గురించి 25వ అధ్యాయము మత్తయి సువార్త 24వ వచనం, ఒక 23 నుండి చదవండి. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. తర్వాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా, ఇది జాగ్రత్తగా, తర్వాత ఒక తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినుడవని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనిమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయి వాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మారిన దాసుని వెలపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండుననెను. ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుడు ఒక ఉపమానము, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఉపమానంలో ఏమంటున్నాడంటే, కొందరికి ఒక తలాంతులు అనొచ్చు, లేదంటే కొంతమందికి దేవుడు ఒక యజమానుడు ఒక 100 రూపాయలు ఇచ్చాడు, ఒక మనిషికి 500 ఇచ్చాడు, ఒక మనిషికి 1000 రూపాయలు ఇచ్చాడు. ఈ 1000 రూపాయలు ఇచ్చిన ఆయన 2000 చేశాడు, 500 ఇచ్చిన ఆయన 1000 రూపాయలు చేశాడు. ఈ 100 రూపాయలు ఇచ్చిన ఆయన ఏం చేశాడంటే యజమానుడి మీద చెడు దృష్టి కలిగి ఉన్నాడు, చెడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమిటా ఆలోచన కలిగి ఉన్నాడు అంటే, యజమానుడు విత్తని చోట కోస్తాడని, కఠినాత్ముడనే ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన? 25వ వచనంలో చూడండి. 25వ వచనంలో ఏంటి ఆలోచన? కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి 24
తరువాత ఆ. ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, ఆ. అయ్యా, ఆ. నీవు విత్తని చోట కోయి వాడవును, ఆ. చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినుడవని నేను హార్డ్ మ్యాన్, ఇంగ్లీష్లో ఏముందంటే కఠినస్తుడు అనమాట. అసలు ఈయనకి కఠినమైన వ్యక్తి యజమాని అంటే దేవుడు కఠినాత్ముడని ఎందుకు అనిపించింది అంటే ఈయన ఆలోచన విధానము సరిగ్గా లేదు. ఈరోజు ఈ వచనంలో నుండి దేవుడు నాకు చాలా విషయాలు చెప్పమన్నాడు. ఏంటి ఆ వచనంలోని విషయాలంటే, ఒక రక్షింపబడిన వ్యక్తి కూడా దేవుడి దగ్గర నుండి ఏమీ పొందుకోలేడు. ఎందుకు పొందుకోలేడు అంటే, తన జీవితంలో తన ఆలోచన విధానము గనక చెడుగా ఉంటే దేవుడి దగ్గర నుండి ఏమి పొందుకోకపోయినా పర్వాలేదు, కానీ ఉన్నవి కూడా లాగేసుకుంటాడంట, తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడంట. మళ్ళీ చెప్తున్నా, ఒక వ్యక్తి ఆలోచన విధానము సరిగ్గా లేకపోతే దేవుడు లెక్కలు అడిగే సమయానికి, దేవుడు నిన్ను దర్శించే సమయానికి జరిగేది ఏంటి అంటే, నీకు ఇచ్చిన వాటిని బట్టి దేవుడు లెక్కలు అడిగినప్పుడు నువ్వు సరిగ్గా నీ ఆలోచన విధానం లేకపోతే ఆ లెక్కలలో నీకు ఇచ్చిన వాటిని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోలేవు. ఒకటి, ఈ లోకంలోనే నరకం అనుభవించే పరిస్థితి రావచ్చు. రెండోది, నరకం అనుభవించే పరిస్థితితో పాటు దేవుడి మీద నీకు దేవుడి యొక్క అభిప్రాయం సరిగ్గా లేదు గనక, నీ ఆలోచన విధానం సరిగ్గా లేదు గనక, నీ తలంపులు సరిగ్గా లేవు గనక, నీ లోపల చెడు ఆలోచనలు ఉన్నాయి గనక, ఆ ఆలోచనలను బట్టే నీ జీవితము నిర్ణయించబడుతుంది. పాత సామెత ఉంది కదా, పచ్చకామరలోడికి. సో ఈరోజు విశ్వాసుల జీవితాలలో సాతాను ఒక భయంకరమైన వికృత రూపం వేసుకొని, నేను దయ్యాన్ని, నిన్ను చంపేస్తా, లేకపోతే నేను ఇది చేస్తా అని చేయట్లేదు. వాడు ఏం చేస్తున్నాడంటే నీ ఆలోచన విధానాన్ని మారుస్తున్నాడు. ఇది ఆది నుండి వాడు చేస్తున్న పని ఏంటి అంటే నీ ఆలోచన విధానాన్ని మారుస్తున్నాడు. అవ్వ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు వాడు ఆలోచన విధానం మార్చడానికి ప్రయత్నం చేశాడో బైబిల్ చెప్పదు. కానీ అవ్వ దగ్గర నుండి ప్రకటనలో 12వ అధ్యాయము 10వ వచనం వరకు కూడా వాడు చేస్తున్న పని ఏంటి అంటే ఆలోచన విధానం మారుస్తున్నాడు. చెడు ఆలోచనలు, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం కూడా చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనము. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటంటే చెడు ఆలోచనలు. ప్రియమైన వారలారా, నీ జీవితంలో నీ కళ్ళ ముందరనే ఎన్నో దీవెనలు, నీలోనే ఎన్నో దీవెనలు దేవుడు పెట్టిండు. కానీ నీ ఆలోచన విధానాన్ని బట్టి అవి నీకు ఉపయోగకరంగా మారాల్సింది పోయి అవి ప్రక్కలో బల్యాలుగా మారుతున్నాయి అన్నమాట. ఎవరైతే నీకు ఇప్పుడు ఒకసారి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తానంటే, చాలా సార్లు వైఖరి అర్థం అవడానికి చెప్తాను. ఒకరోజు నేను ఆశు డెరెక్ ఆ కొండ మీదకి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక చిన్న కుక్కపిల్ల, ఆ చిన్న కుక్క పిల్లని పెద్ద కుక్కలు అన్నీ కరిచేసి చాలా గాయాలు ఉన్నాయి, అంత నొప్పి, అంత బాధ ఉంది. జాలిపడ్డా నేను ముఖ్యంగా మా పిల్లలు కుక్కలు అంటే వాళ్ళకి ప్రాణం. అట్లాంటిది తీసుకొని వచ్చి లిల్లీ కూడా కొంచెం ప్రేమ, వాళ్ళ ఇంట్లో బాగా కుక్కలు ఉండేవి. అయితే లిల్లీ అన్నది దాన్ని పట్టుకొని నేను స్నానం చేపిస్తా అంటే ఇట్లా పట్టుకున్నాను. ఆ నొప్పులు తట్టుకోలేక అది నన్ను గరిచింది. నేను తప్పు పట్టట్లేదు, అంటే మన నైజము కూడా అట్లాంటిదే అన్నమాట. దేవుడిని రక్షింపబడిన మనము మన ఆలోచన విధానాన్ని మార్చడానికి ఆయన సంవత్సరాలు ఆ పుండ్లు, ఆ గాయాలు, ఆ నొప్పులు, ఆ లోపల ఉన్న అనుభవాలు అవన్నిటినీ తీసి నిన్ను సమృద్ధిలోకి, సమాధానంలోకి, ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళాలంటే ఆ దేవుడు తలాంతు న్యాయబద్ధంగా ఆ వ్యక్తికి ఇచ్చాడు.
అందుకే అక్కడ ఏమంటున్నాడు, కలిగిన వానికి ఇంకెక్కువ ఉంటుందంట. నాకు ఆ వచనము అసలు యేసుప్రభు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంలో ఒక ప్రిన్సిపల్ ఉందండి, ఒక 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 సూత్రం ఉంది. ఈ సూత్రం నీకు అర్థమవుతే ప్రతిరోజు నీ ఆలోచన విషయంలో నువ్వు కొంచెం సమయం కేటాయిస్తావు అన్నమాట. ఏమనుందాక 26వ వచనం నుంచి చదవక. కలిగిన దానికి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, అతడికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యజమానుడు కఠినాత్ముడనే ఆలోచన ఈయనకుంది. ఈయన ఏం చేయాలి? ఆయన కఠినాత్ముడా కాదా విచారణ చేయాలి కదా. విచారణ చేయకపోతే ఈయన ఆ తలాంతును ఉపయోగించుకోలేకపోతే కనీసము సాహుకారులకు ఇస్తే వాళ్ళు వడ్డీ అన్న ఇచ్చేవారు. అంటే నువ్వు చెయ్యలేని దాన్ని కనీసము నువ్వు చేసి, అంటే ఈయన చెయ్యలేకపోయినా ఆ డబ్బులు ఎవరైనా సేవకులకు విత్తినా ఈయనకు ఆ లెక్క పత్రము దేవుడు వేరే విధంగా ఇచ్చేవాడు. ఇక్కడ సమస్య ఏంటి అంటే అనేక మంది ఈ చెడు ఆలోచనలతో వారి జీవితము ఆత్మీయంగా మొదలు పెడతారు అనమాట. వాళ్ళు రక్షింపబడతారు. కానీ రక్షింపబడిన తర్వాత ఈ పాత పులియని రొట్టె, ఈ పాత స్వభావము, పౌలు లాంటోడు కూడా రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 7వ అధ్యాయం 23వ వచనంలో, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. అంటే పౌలు అంత ఆత్మచేత నడిపింపబడుతున్న పౌలు కూడా ఆలోచనల మీద కొన్నిసార్లు కంట్రోల్ తప్పే ఛాన్స్ ఉండే. అంట, నేను పేరు చెప్పను కానీ గొప్ప దైవజనుడు, 5 లక్షల మంది ఆయన సంఘంలో పడతారు, పేరు చెప్పను. ఒకరోజు ఆ 5 లక్షల మంది పట్టే సంఘంలో చర్చ అంతా అయిన తర్వాత ఒక 1000 మంది 200 మంది డబ్బులు లెక్క పెడుతున్నారంట. ఈయన అది చూసి మా ఇంత డబ్బా అనే ఒక్క ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని గద్దించి, ప్రభు ఈ డబ్బు నీది నాయనా అన్నాడంట. అంటే నువ్వు ఎంత పైకన్నా వెళ్ళొచ్చు, నువ్వు ఎంత పౌలు లాంటోడే నా శరీరంలో ఒక క్రమము ఒక పద్ధతి కనిపిస్తుంది. ఆ క్రమము పద్ధతి ఎటువంటిది అంటే అది పాప నియమంతో ఉన్న క్రమము పద్ధతి. ఈ బద్ధకస్తుడు, తెలుగులో అంటాం కదా బద్ధక మహారాజు అంటారు. ఈ బద్ధక మహారాజు చేయవలసిన పని ఏముండే? ఆయనకు దేవుడు తలాంతిచ్చిండని కనీసము, సరే యజమానుడు కఠినాత్ముడే అని అనుకుందాం, కనీసం ఆ తలాంతుని నేను ఉపయోగించలేకపోతున్నా, ఈ 5 తలాంతులు ఉన్నోడి దగ్గర కన్నా ఇచ్చి అయ్యా నా కోసం పనిచేసి పెట్టు నువ్వు అని నిన్న అయిపోయేది కదా. అర్థమవుతుందా? నేను ఈరోజు దీని వేరు గురించి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రూట్ కాజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నీ జీవితంలో ఎన్నో సమస్యలకు కారణం ఏంటి అంటే నీ హృదయంలో నీ ఆ మేధస్సులో ఉన్న ఆలోచన విధానం సరిగ్గా లేదు. నీకు డబ్బులు ఇవ్వడానికి దేవుడు వెనకపోడు, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి వెనకపోడు, నీకు ఉద్యోగం వేయడానికి దేవుడు వెనకపోడు, ప్రాణమే పెట్టిండు. మనం ధనవంతులవు నిమిత్తమై ఆయన దారిద్రుడైండంట. మనం స్వస్థత నందు నిమిత్తమై ఆయన రోగములను వ్యసనములను భరించిండంట. అంత గొప్ప దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీకు తలాంతులు ఇచ్చిన దేవుడు, నీ ఆలోచన విధానము సరిగ్గా లేకపోవడాన్ని బట్టి ఎన్నో పోగొట్టుకుంటున్నావు కదా నువ్వు. ఇప్పుడు ప్రేమనులారా, కయ్యూను దేవుడి దగ్గరికి అర్పణ ఇవ్వలేదని కాదు, అననీయ సఫ్రియా కూడా అర్పణ ఇవ్వలేదని కాదు, కానీ వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా లేదు. అందుకే నేను కానుకలు ఇచ్చేటప్పుడు ఒక మాట అంట, దేవుడు మొదట నీ హృదయాన్ని చూస్తాడు, తర్వాత నీ కానుకను చూస్తాడు.
వేషధారులైన ఫరిసీయులు శాస్త్రులు కట్టలు కట్టలు తీసుకొచ్చి అందరి ముందర కనిపించేటట్టు డబ్బులు వేసేవారు. కానీ ఆమెకు ఉన్నదంతా 2 కాసులు మనసుతో ఆమె ఇచ్చినప్పుడు ఈ వేషధారులైన శాస్త్రుల పరిశీల కన్నా ఆ 2 కాసులు ఆమె ఉన్నదంతా ఇచ్చింది, ఆమె హృదయం ఇచ్చింది ఫస్ట్. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు ఈ అంత్య దినాలలో ఈ ఒక్క తలాంతు కలిగిన వ్యక్తిలాగా ఎంతోమంది వాళ్ళ జీవితాలలో వారికి స్పష్టత లేదండి. బయటకి గంభీరంగా కనిపించవచ్చు, మంచి సూట్ వేసుకోవచ్చు, మంచి కోట్ వేసుకోవచ్చు, మంచి బ్యూటిఫుల్గా నువ్వు హ్యాండ్సమ్గా తయారవ్వచ్చు, కానీ లోపలంతా రోగము, ఆలోచనలు డర్టీ ఉన్నాయి. ఈ ఆలోచనలు డర్టీ పాడవడానికి ఇంకొక కారణం ఏంటి అంటే, నేను పోయినసారి ఏమని చెప్పినంటే నీ హృదయం నిండిలో ఉండే నీ నోటి మాట్లాడుతుంది. హృదయముతో పాటు నీ మనస్సు మేధస్సులో నీకు పుట్టినప్పటి నుండి నీ పితరుల దగ్గర నుండి కొన్ని ఆలోచనలు వచ్చినాయి, కొన్ని ఆలోచించే విధానం వచ్చింది. మీ నాన్నలాగానే ఆలోచిస్తున్నారా నువ్వు ఎక్కువ అంటారు కదా, మీ నాన్నలాగానే బాగా టెన్షన్ పడుతున్నావు ఎందుకు, మీ నాన్నలాగానే బీపీ ఎక్కువ అంటారు కదా, మీ నాన్నలాగానే మాట్లాడుతున్నావే తొందరపడి ఎటుపడితే నోరు కంట్రోల్లో అంటే ఆలోచన విధానములో చాలా రకాల మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ ఆలోచన విధానములో మార్పులు రాకపోగా ఎస్పెషలీ ఈ మధ్యకాలంలో అంటే ఈ 20-25 సంవత్సరాల నుండి ఆల్రెడీ తలకాయ ఊగుతుంది, దాని మీద తాటికాయ పడ్డదంట. ఏమవుతుంది? అట్లాగూ చాలామందికి ఏం జరుగుతుంది అంటే, మనకు ఒక 30 ఏళ్ళ కింద ఒక బూతు చూడాలంటే, లేకపోతే ఒక బూతు పిక్చర్ చూడాలంటే ఎక్కడికో వెళ్ళాలి. ఇప్పుడు అంటే సాతాను కూడా ఆ దినము సమీపిస్తున్న కొలది వాడు ఇంకా ఎక్కువ వికృత రూపాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వికృత రూపం చూపించడంలో వాడు ఉపయోగిస్తున్నది ఏంటి అంటే నీ కళ్ళను నీ చెవులను. మళ్ళీ చెప్తున్నా, పక్కన చెప్పు, నీ చెవులు కన్నులను. ఇట్లా చెవు ఇట్లా పట్టుకోండి, చెవు ఒకటే కదా, 2 పట్టుకోండి. ఈ చెవులను ఈ కన్నులను ఎట్లా ఉపయోగిస్తున్నాడు అంటే, మనము వింటున్నామో చూస్తున్నాము. దానియాలు ఎప్పుడో చెప్పిండో అంత్యదినంలో జ్ఞానం పెరుగుతుందని, కానీ దురాత్మ జ్ఞానం కూడా పెరుగుతుంది. అంత్యదినాలలో నువ్వు ఎన్నో విషయాలు నువ్వు ఆలోచించలేనివి, ఊహించలేనివి ఒక్క నిమిషంలో నీకు మొబైల్లో కొడితే వచ్చేస్తుంది ఆన్సర్. మొన్న నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాట విన్నాను. ఆ పాట మర్చిపోతే నేను ఒక్కసారి ఇట్లా కొంచెం లిరిక్స్ గుర్తున్నాయి. ఒక్క పాటలోనే ఒక లైన్లో 2 మాటలు మాత్రమే గుర్తున్నాయి. ఆ 2 మాటలు కొడితే ఏఐని అడిగితే 2 నిమిషాలలో ఆన్సర్ ఇచ్చేసి. ఏ పాట అంటే నేను అనేది ఏంటంటే, నీకు ముద్ద నోటి దాకా తెచ్చి పెడుతుంది సాతాను. అమ్మ పెట్టమంటే దయ్యం పెడుతుంది నోటి దాకా. ఎందుకు? అమ్మ ముద్ద నీకు నచ్చదు కదా, ప్రభు ముద్ద నీకు నచ్చదు కదా. సో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నీ తలాంతులో, నీ పిలుపులో, నీ ఏర్పాటులో, నీ ఆలోచనలో నువ్వు ఈ సమృద్ధి ఎక్కడుంది అంటే నీ బుర్రలో ఉంది. పక్కన చెప్పు, నీ సమృద్ధి నీ బుర్రలో ఉంది అని చెప్పు. నీ సమృద్ధి నీ బుర్రలో ఉంది. నీ బుర్రని గనక నువ్వు సరిగ్గా రూపాంతరపరచబడకపోతే, రోమిలకు రాసిన పత్రిక 12:1-2 మీ మనోనే చూడనక ఏమనుందో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవుని అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాద నీ విశ్వాసులకు చెప్తున్నాడండి, ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఈ లోకంలో యేసుప్రభు ఉన్నాడు, కానీ ఈ లోకము శాశ్వతము కాదని తెలుసు ఆయనకి. యేసుప్రభు లాంటోడే రాత్రంతా ప్రార్థన చేస్తే కానీ నెక్స్ట్ డే ఆయనకున్న పోరాటాలు ఆయన గెలవలేకపోయాడు.
అదేవిధంగా నువ్వు నేను కూడా ప్రేమనోళ్ళరా, ఒకవేళ మనము రెగ్యులర్గా దేవుని యొక్క నడిపింపు మనకు లేకపోతే ఆ పాత చెడు ఆలోచనలు ఎంతైనా రావచ్చు. అంత పెద్ద దైవజనుడు, 5 లక్షల సంఘము నడిపిస్తున్న దైవజనుడు కూడా ఒక్కసారి ఆ డబ్బులు లెక్క పెట్టడం చూసేసరికి హృదయంలో ఆయనకు ఆ డబ్బుల దగ్గరనే వచ్చింది. కొంతమంది సేవకులకైతే ఆడవాళ్ళని చూస్తే వస్తున్నాయంట ఆలోచనలు. ఒకరోజు ఒక దైవజనుడికి ఒక లెటర్ రాసిండంట, 70 ఏళ్ళ వయసున్న ఆయన రాసిండంట. ఈయనకేంటి దేవుడిచ్చిన పరిచయం ఏంటంటే ఎవరు లెటర్ రాసినా వాళ్ళకి చదివి ప్రార్థన చేయాలన్నమాట, జవాబు రాయాలి. ఈయన చదవడం మొదలు పెడితే 3 రోజులు పట్టిందంట. ఆయన రాసిన చెత్త విన్నందుకు ఈయన బుర్ర పాడైపోయి 3 రోజులు పట్టిందంట. ప్రార్థన ఉపవాసం చేసి, ప్రభువా ఇట్లా కూడా మనుషులు చేస్తున్నారా, ఇంత వికృతంగా చేస్తున్నారా, ఇంత చెడుగా చేస్తున్నారా, అబ్బా ఇవి నేను విని దీనికి జవాబు ఎట్లేయాలో ప్రభా అని ఆయన ఆలోచించినాడు. ఇది 30 ఏళ్ళ కింద జరిగిన స్టోరీ. అంటే ఈరోజు ఏమేమి చేస్తున్నారు? వికృత అనమాట, మన బుర్రలో వికృత. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు డాక్టర్స్ ఏమంటున్నారు అంటే, ప్రేమనోళ్ళరా, చాలామంది రీల్స్ చూడడాన్ని బట్టి వాళ్ళ లోపల ఆప్యాయతలు తగ్గిపోతున్నాయంట. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎంపతి. అంటే ఒక మనిషి సడన్గా కింద పడుతున్నాడు అనుకో, మానవ నైజం ఏంటంటే ఆ వ్యక్తిని లేపాలనేది. ఈ రీల్స్ చూడడాన్ని బట్టి, ఈ వీడియోలు చూడడాన్ని బట్టి, ఈ యొక్క మనుషుల గురించి చూడడాన్ని బట్టి వీళ్ళకి ఏమవుతుందంట అంటే, ఆ పడితే పడ్డాడు ఏంటి, అది కూడా రీల్ లాగా కనిపిస్తుంది అనమాట. ఉట్టి నేను చూడాలి తప్ప నేను దాని గురించి ఏం చేయాల్సిన అవసరం లేదు అని. లాలో ఒక మనము జనరల్గా ఎవరన్నా ఒకరిని చంపారనుకోండి, చంపిన తర్వాత ఆ చంపిన వ్యక్తి ఎందుకు చంపిండు అన్నది నిరూపించాలి. ఎవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిరూపించాలన్నమాట. అందులో ఒక వర్డ్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే మెన్సీరియా. అంటే ఆయన మనస్సు యొక్క, ఆయన మేధస్సు యొక్క ఆలోచన చెడుగా, ఫస్ట్ ఆయన ఆలోచన చెడుగా ఉండడాన్ని బట్టి ఆ ఆలోచనను క్రియాపూర్వకంగా ఆయన చేసిండు కనుక ఆయనకి జీవము ఎంతమంటారు, ఆయనకి యావజ్జీవ కారాశిక్షనో లేకపోతే ఉరో ఏదో ఒకటి జడ్జి నిర్ణయిస్తాడు. కానీ ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈయన మనస్సులో మెన్సీరియా ఉంది, ఆల్రెడీ ఈయన చెడు ఆలోచన కలిగి కొన్ని రోజుల నుండి ఆయనను వెంబడిస్తున్నాడు, కొన్ని రోజుల నుండి గన్ను కొనుక్కున్నాడు లేకపోతే కత్తి కొనుక్కున్నాడు అన్నది ఈయన ఈవెంట్ బై ఈవెంట్ చూపించగలగాలి న్యాయాధిపతికి. అది చూపించకపోతే అది యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే ఓన్లీ 2 ఏళ్ళ నుండి 5 ఏళ్ళ వరకు పడుతుంది. కానీ ఈయన మెన్సీరియాని బట్టే న్యాయాధిపతి ఆయనకు తీర్పు తీర్చగలుగుతాడు. అంటే నీ మనస్సు అన్నది నువ్వు నేరము చేసిన దాన్ని నీ ఆలోచనను బట్టే నువ్వు చేసావు అన్నది నిరూపించగలగాలి. సో నీ ఆలోచన అంటే సాతానుకి ఇష్టం అన్నమాట. నీ ఆలోచనని పాడు చేస్తే నీ జీవితం పాడైపోతుందని తెలుసు. అందుకే వాడు ఏం చేస్తాడంటే నీ కళ్ళకి రమ్యమైనవి చూపిస్తాడంట. అవ్వకి ఆ పండు రమ్యముగా కనిపించిందంట. విన్నది తర్వాత చూడడం మొదలుపెట్టింది. చూసేసరికి రమ్యంగా కనిపించింది. ఒక అమ్మాయి నీకు రమ్యంగా కనిపిస్తుంది, ఒక అబ్బాయి నీకు రమ్యంగా కనిపిస్తాడు, ఒక 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 బిర్యానీ నీకు రమ్యంగా కనిపిస్తుంది, ఆ ఇల్లు నీకు, ఆ బైక్ని చూడంగానే అటు చూస్తావు ఇటు చూస్తావు, అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కారు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది బండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అందుకే మీరు షోరూంలోకి వెళ్తే సార్ నో ప్రాబ్లం, కొనకపోయినా పర్లేదు, టెస్ట్ రైడ్కి వెళ్ళండి సార్ అంటారు. టెస్ట్ రైడ్కి వెళ్ళండి సార్ అంటే, నేను పేరు చెప్పదలుచుకోలేదని కొన్ని కార్లలో ఓన్లీ ఫీచర్స్తో నమ్మిస్తున్నాడు వాడు. ఎక్స్ట్రా ఫీచర్స్ ఇస్తాడు అంతే, ఇంజన్ మళ్ళీ డొల్ల. సో ఈరోజు నీ ఆలోచన విధానం విషయంలో నువ్వు మార్పు చెందుతున్నావా లేదా? నువ్వు ప్రభువుని అంగీకరించిన తర్వాత నీ ఆలోచనలు ఎటువంటి వస్తున్నాయి? ప్రతిరోజు నువ్వు మనిషిని చూడంగానే ఆమె ఏమేసుకుంది, ఆమె లోపల ఆమెకి ఎట్లుంటుంది శరీరము, ఆమె బట్టలు లేకుండా ఎట్లుంటుంది, లేకపోతే బట్టలు వేసుకోకుండా, అంటే ఇటువంటి ఆలోచనలతో ఉన్నోళ్ళు నా దగ్గరికి ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. ఎందుకు? బయటకు చూస్తే వాళ్ళు చాలా నిజాయితీ పరులాగా ఉంటారు.
మరి లోపల ఏం జరుగుతుంది? ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి? దీనికి ఈ రోగానికి మందేది? పక్కన వాళ్ళని చూడండి, ఈ రోగానికి మందేది అని. ఈ రోగానికి మందు లేకుండా ఎంతో మంది ప్రేమనోళ్ళరా ఈ రోగానికి మందు లేకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పాస్టర్ చేయబెట్టి ప్రార్థన చేయగానే నాకు పని అయిపోతుంది అనుకుంటున్నారు. ఈ రోగానికి మందు కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రేమనోళ్ళరా తమను తాము ప్రేమనోళ్ళరా నేరారోపణలోకి వెళ్తున్నారు అనమాట. ఇది ఈ రోగం నాకు పోదు, ఈ మనోరోగం నాకు పోదు, ఈ యొక్క చెడు ఆలోచనలు నాకు పోవు, ఈ స్త్రీ ఆలోచనలు నాకు పోవు, ఈ పురుషుని ఆలోచనలు నాకు పోవు, ఈ డబ్బు ఆలోచనలు నాకు పోవు, అది నాకు పోవు, ఇవి నాకు పోవు. ఇంకొంతమందికి ఏంటో తెలుసా, ఈ ఆలోచనలను బట్టి అనారోగ్యతలు వస్తున్నాయి. ఎందుకు అనారోగ్యతలు వస్తున్నాయి అంటే, అసలు మా తాత ఆ ప్రాపర్టీ అమ్మకపోయింటే, మా నాన్న ఆ ప్రాపర్టీ అమ్మకపోయింటే, ఎప్పుడు 30 ఏళ్ళ కింద జరిగిన స్టోరీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట వీడు. సరే నువ్వు ఆ ప్రాపర్టీ పోయింది, కానీ దేవుడు ఏమంటున్నాడు, రహస్య నిధులు నీకు ఇస్తా అంటున్నాడు కదా. ఈ మాట నీకు గుర్తుకొస్తే ఆ ప్రాపర్టీ కంటే 100 రెట్లు ఎక్కువ ఇవ్వగలుగుతాడు కదా. అదొద్దు. ఎవరో ఎందుకండి, మా తాత మా 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 అక్క సాక్ష్యము, మా తాతకి 40 ఎకరాలు ఉండేది కరీంనగర్లో. ఈరోజు మాకు ఉందంటే అయితే పాపం ఆయన, మా నాన్నమ్మ మా డాడీ 5 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయిందంట. దానికంటే ముందు ఏంటి పరిస్థితి అంటే, వాళ్ళ బంధువులు మిత్రులు ఎవరు ఏం చేసారో తెలియదు, కానీ ఈయన 2 ఎకరాలు ఏదో డిస్ప్యూట్ ఉందంట. ఆ 2 ఎకరాల డిస్ప్యూట్ని సాల్వ్ చేయడానికి మిగతా 38 ఎకరాలు గిరివి పెట్టాలి, ఈ కేసు రాయాలి, ఈ కేసుకి డబ్బులు పెట్టాలి, గిరువు పెట్టాలి, ఈ కేసుకి డబ్బులు పెట్టాలి, గిరువు పెట్టాలి, ఈ కేసుకి డబ్బులు పెట్టాలి. చివరికి ఏంటి పరిస్థితి తెలుసా, మొత్తం పోయిన తర్వాత మా నాన్నమ్మ చనిపోయినందుకు హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మా నాన్న ప్రభుత్వ ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత మా నాన్న పని ఏంటో తెలుసా, తెల్ల పేపర్ల కట్ట తీసుకొని వస్తాడు అనమాట. నెలకు ఒకసారి తెస్తాడు, ఎప్పుడు తెస్తాడో తెలియదు. ఈయన పని ఏంటో తెలుసా, మన తాత పని ఏంటో తెలుసా, ఫలానా వ్యక్తికి నేను ఇంత డబ్బులు ఇచ్చిన, ఫలానా వ్యక్తి నాకు ఈ కేసుకి ఇది చేసిండు, ఫలానా ఈ పేపర్లు రాసుకుంటూ కూర్చుంటాడు. జీవితం అంతా అట్లాగే వచ్చి చనిపోయింది ఆయన. గతంలో బ్రతికే ఆలోచన. దేవుని స్తోత్రం, మా నాన్నకి ఎట్లనో మళ్ళీ అక్కడ పోయి వాటిని ఏదో, ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా మళ్ళీ వాటిని ఏదో కదిలిచ్చి ఏదో చేద్దామన్న ఆలోచన రాలేదు. దేవుని స్తోత్రం. లేకపోతే మా పరిస్థితి ఏముంటుండేనో. అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు గతంలోనో భవిష్యత్తులోనో చెడు ఆలోచనలోనో చూడడంలోనో వినడంలోనో ఇంకెందులోనో బ్రతికేస్తున్నావు. ఎంతకాలం బ్రతుకుతావు నువ్వు అట్లా? ఎంతకాలము ఈ ఒక్క ఆలోచనలలో ఈ ఉపమానము మీరు జీవితకాలం మర్చిపోకండి. అక్కడ స్పష్టంగా ఉన్నది, పండ్లు కొరికే స్థలంలోకి నన్ను పంపించేసేయండి అని. ఎందుకు? రాజుగా బ్రతికిన వ్యక్తి నరకంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆయన తలాంతు గురించి, ఆయన తలాంతిచ్చిన యజమాని యొక్క విలువ ఏంటో ఆయనకి తెలియదు కనుక. ఈరోజు నిన్ను వెలపెట్టి కొనుక్కున్న వ్యక్తి యొక్క విలువ నీకు తెలుసా? నీ రక్తం గార్చిన వ్యక్తి యొక్క విలువ నీకు తెలుసా? నీ కొరకై ప్రాణం పెట్టిన ప్రభువు యొక్క గొప్పతనం ఏంటో నీకు తెలుసా? కొన్ని సమస్యలు, చిన్న సమస్యలు, చిన్న అప్పులు, చిన్న కష్టాలు, చిన్న వేదనలు, చిన్న ప్రతికూలతలు వచ్చినప్పుడు నీ ప్రభావము ఎలాగూ, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నామో, నీ నోరు, నీ చెవులు, నీ నాలుక, నీ కనులు నీ కంట్రోల్లో ఉన్నాయా? పౌలు లాంటోడికే కంట్రోల్లో లేవంటాం. నీ కంట్రోల్లో ఉన్నాయా? నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉన్నాయా? నీ తలంపులు నీ కంట్రోల్లో ఉన్నాయా? ప్రేమనల్లరా, ఆలోచించండి. ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రేమనల్లరా, మంచి గిటార్ ఉంటుంది. నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పిన, మళ్ళీ చెప్తున్నా. 90% మంది గిటార్ కొనేటోళ్ళు దేన్ని పట్టుకుంటారు తెలుసా? రంగు, బెల్ట్. ఎంత మంచిగా ఉంది కదా. కానీ నైపుణ్యత కలిగినోడు ఏం చూస్తాడో తెలుసా? కొట్టినప్పుడు ఎక్కడైనా పట్ పుట్ 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 అని శబ్దం వస్తుందా అని చూస్తాడు. ఈ ఫ్రెట్ కరెక్ట్ ఉందా లేదా చూస్తాడు. ఫ్రెట్ కరెక్ట్ లేదనుకో, ఇక్కడ రక్తం కారుతుంది. ఇక్కడ ఎందుకో గట్టిగా నొక్కి కొట్టాలి. గట్టిగా నొక్కి కొడితే ఏమవుతుంది? రక్తం కారుతుంది. నువ్వు బయట కలర్ని బట్టి చూస్తున్నావా,
నైపుణ్యత కలిగిన వ్యక్తివైతే నువ్వు ఇవన్నీ చూస్తావు. సో ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీ హృదయపు ఆలోచనలు మారడాన్ని బట్టి నీ ఆశీర్వాదం పెరుగుతుంది. ఆ మారాలంటే దేవుడి గురించి సరి అయిన అభిప్రాయం నీకు ఉండాలి. హల్లెలూయా. ఇందులో చాలా డీప్ సబ్జెక్ట్ అండి. నేను ఎందుకు దేవుడు మరి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఈ అంత్య దినాలలో నేను తలాంతులు ఇవ్వడం ఆపలేదు, డబ్బులు ఇవ్వడం ఆపలేదు, ఆశీర్వాదాలు ఇవ్వడం ఆపలేదు. నా హృదయము శ్రేష్టమైనది. తన హృదయాన్ని కుమ్మరించిండు కదా శిష్యుల దగ్గర. ఆ యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనము ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, తెలుగులో చదవక ఫస్ట్. 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అంతం వరకు ప్రేమించెను అంటే తనను తాను కుమ్మరించుకున్నాడు అన్నమాట శిష్యుల దగ్గర. శిష్యులు యోగ్యులా? అసలు ఒక్కొక్కరు ఎట్లాంటి వాళ్ళు అంటే యేసుప్రభు రాజ్యంలో కుడికి ఎవరు ఎడమకి ఎవరు అని ఆలోచించే బ్యాచ్ అన్నమాట. అంత పనికి రాని మనుషులని కూడా దేవుడు ప్రేమించి మర్మాలు తెలియజేసింది. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే, ప్రేమనులారా, షోడ్ దెమ్ ద ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ లవ్. ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ లవ్. తన యొక్క సంపూర్ణమైన ప్రేమను చూపించిందంట. సో ఇంత ధారాళంగా దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను కట్టి నిన్ను బలపరచాలి అని ఆలోచిస్తుంటే, నీ ఆలోచన విధానం మారకపోతే దేవుడు ఏం చేయగలుగుతాడు? ఎందుకు మారదు ఆలోచన? అడగండి పక్కన, ఎందుకు ఆలోచన విధానం మారదు? అడగండి పక్కన వాళ్ళని. చూడండి మీ పక్కన వాళ్ళు ఎవరున్నారో, ఆలోచన విధానం ఎందుకు మారదు అని అడగండి. ఎందుకు మారదు అంటే, ప్రియమైనోళ్ళరా, 1 కీర్తన 2వ వచనం చెయ్యం గనక. 1వ వచనం 2వ వచనం. 1వ వచనం చేస్తాం, 2వ వచనం చేయం. కాబట్టి 1 కీర్తన 1వ వచనం చదివి 2వ వచనం చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 1వ వచనం ఏంటక్క? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. 90% మంది క్రైస్తవులు దుష్టుల ఆలోచన చొప్పున నడవరు. పాపుల మార్గమున నిలువక. పాపుల మార్గంకి అస్సలు వెళ్ళరు. వైన్ షాపుల దగ్గర కూడా నిలబడరు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండుక. ఈ 3 చేస్తారండి, కానీ నెక్స్ట్ వర్స్ చేయరు. ఏంటా నెక్స్ట్ వర్స్? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము. చూడండి ప్రేమినులారా, మమ్మీ చెప్పిందని బైబిల్ చదవడము, డాడీ చెప్పిందని బైబిల్ చదవడము, పాస్టర్ చెప్పిందని బైబిల్ చదవడము, డబ్బులు రావు అని బైబిల్ చదవడము కాదు, ఆనందించుచు బైబిల్ చదవాలంట. హల్లెలూయా. ఆనందించుచు బైబిల్ చదవాలంట. ఎప్పుడైతే నువ్వు ఆనందించుచు బైబిల్ చదువుతావో అప్పుడు ఎట్లుంటది? 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. చూడండి, అతడు చేయునదంతయు అన్ని సఫలమవుతాయంటండి. మొదటిది, నువ్వు నీ జీవితంలో నీకు విజయం రావాలి అంటే, నీ ఆలోచన విధానంలో మార్పులు రావాలి అంటే, బూత్ పిక్చర్లు నీ బుర్రలో రావద్దు అంటే, ప్రేమనులారా, ఒక రీసెర్చ్ చేసిండ్రంట. ఏంటా రిసెర్చ్ అంటే, ఎవరైతే బూతు నీలి చిత్రాలు చూసే వారి యొక్క స్వభావం కలిగిన వారు ఎట్లా బయటపడాలని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి కొంతమందికి బైబిల్ చదవడం నేర్పించారంట. రోజుకి ఎవరైతే 3 అధ్యాయాల నుండి 4 అధ్యాయాలు బైబిల్ చదవడం అలవాటు ఉన్న వాళ్ళు 50 నుండి 80% మంది నీలి చిత్రాలు చూసే మనసు వాళ్ళకి రాలేదంట. హల్లెలూయా. అంటే 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు చదివితే నీ సగము ఆలోచన విధానం మారిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడన్నా ఈ యొక్క ఏమంటారు, ఇవి పిరమిడ్ సేల్స్ ఉంటాయి కదా. పిరమిడ్ సేల్స్ అంటే ఎట్లా అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు, తెలుగులో ఏమంటారో తెలియదు నాకు. కానీ అందులో ఏం చేస్తారంటే, ఒక
ఒక డబ్బులు చాలా సంపాదించా నేను అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట. పెట్టి ఆయన చెప్తాడు అనమాట, ఆయన స్టోరీ చెప్తాడు. ఇక్కడ వీళ్ళేమో 1000 రూపాయలు 100 రూపాయలు వేస్తారు, ఈయననేమో నేను అసలు 1,00,000 రూపాయలు వేసాను, నాకు ఇన్ని లక్షలు వచ్చాయి, ఇన్ని కోట్లు వచ్చాయి అని ఏదో స్టోరీ చెప్తాడు ఆయన. వీళ్ళు ఎక్సైట్ అయిపోయి వీళ్ళు ఆస్తులు అమ్ముకొని మరి ఆ యొక్క మల్టీ లెవెల్ మార్కెటింగ్లో పెడతారు. ఒక మానవుడు చెప్తేనే వీళ్ళు విని కోట్ల రూపాయలు దండుకుంటున్నారే, దేవుడి వాక్యమును చదివితే నీకెంత ప్రభావం వస్తుంది? అదొద్దు మనకు, అదొద్దు మనకు. మొదట ఆలోచనల మీద నీకు అధీనం రావాలి అంటే ప్రతిరోజు బైబిల్ చదవాలి, ఆనందించి చదవాలి, మర్మాలు తెలియజేయని చదవాలి, ప్రభా నా హృదయ ఆలోచన మార్చు అని చదవాలి, ప్రభా పునాదుల్లో నుండి నాకున్న సమస్యలు, వేర్లలో ఉన్న నాకున్న సమస్యలను తొలగింపబడు నిమిత్తమై నేను చదవాలి. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు బైబిల్ని ప్రేమించి చదువుతావో నీ జీవితంలో ఆలోచన విధానం మారుతుంది. రెండోది ప్రేమనల్లా, నీ ఆలోచన విధానం మార్చాలి అంటే దానియేలు లాగా నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ఏమైనా రీనానా, ఏమైనా నిన్ను నాన్న చూడండి, ఇక్కడ కీబోర్డ్ ఆన్ చేయండి. నిన్ను వెంబడించేదా నీ కాడిమో యుదున్, నీదు పాద మూల చింత నేనేర్చుకొందును, మాదిరి నీవే నెమ్మది నీవే, నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా, దీనుడవు యేసయ్యా. ప్రేమనల్లరా, ఇవాళ రేపు నెక్స్ట్ ఇంకొక 2-3 సంవత్సరాలు అయిందంటే పిల్లలు నువ్వు పిలుస్తున్నా పలకరు. ఎందుకంటే అంత రీల్స్ చూస్తున్నారు పిల్లలు. యవనస్తులు పిలిచిన పలకరు. ఇంకా మీ బ్రెయిన్ని మొత్తము డ్యామేజ్ చేసి డిస్ట్రాయ్ చేసేస్తుంది సాతాను. ఇప్పుడు చూడండి, అక్కడ కీబోర్డ్ పెట్టిండ్రు, కీబోర్డ్ ప్లే చేయాలి, రెస్పాన్స్ లేదు అంటే యాక్టివిటీ అన్నది డల్ అయిపోతుంటుంది అన్నమాట స్లోగా. అంత భయంకరంగా సాతాను యవనస్తుల మీద, ఎస్పెషలీ ప్రతి ఒక్కరి మీద, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ మీద అయితే ఇంకా ఎక్కువ, గృహిణీల మీద. కాబట్టి మనం ఇంకెక్కువ బైబిల్ చదవాలి, ఇంకెక్కువగా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. నేను చూడొద్దని అనట్లేదు రీల్స్, కానీ నువ్వు ఎంతసేపు చూస్తున్నావు? ఆ రీల్స్ లేకపోతే నువ్వు ఉండగలుగుతున్నావా? అందుకే ప్రేమలో నా జీవితంలో ఏదైనా అతిగా జరుగుతుందంటే ఒక వారం మానేస్తాను. నేను రోజుకు ఒక 2-3 కప్పులు తాగుతా టీ. ఎప్పుడన్నా నాకు అతి అనిపించింది అనుకో, ఒక వారం మానేస్తా. అంటే దాన్ని నేను పరిపాలిస్తున్నాను, అది నన్ను పరిపాలిస్తుందో చూసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ ఒకటి ఒప్పుకోవాలి, ఏంటంటే టీ కొంచెం నన్ను బాగానే మెల్లిగా పరిపాలించేయడానికి ట్రై చేస్తుంది. 2 వారాలు తాగలేదు, అందుకే పోయిన వారాలు లేక తాగలేదు, సారీ. సో అంటే నువ్వు ప్రతి చిన్న దాని విషయంలో నువ్వు మటన్ లేకుండా ఉండలేకపోతున్నావా? ప్లేట్ ఇసిరేసే పరిస్థితి వస్తుందా కొన్ని ఫుడ్ లేకపోతే? పిల్లలు ఉన్నారండి ఇవాళ రేపు, నూడిల్స్ లేకపోతే, చాక్లెట్లు లేకపోతే, మొబైల్ గుంజుకోండి మీరు చేతిలోండి పిల్లల్ని, ప్రార్థన చేయమంటే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ రోజు వరకు నీ బలహీనత ఏంటో నువ్వు గుర్తుపట్టి దాన్ని నువ్వు సరిదిద్దుకోవడానికి నువ్వు బైబిల్ చదవడమో ప్రేమించి చదవడం మొదలుపెట్టవో అప్పటి వరకు నువ్వు దేవుడి యొక్క సంపూర్ణమైన దేవుని చిత్తంలోకి నువ్వు రావడానికి, సమృద్ధిలోకి రావడం చాలా కష్టము. ఆలోచించండి. సో మొదటిది ఏం చెప్పినాను? బైబిల్ చదవండి. రెండోది ప్రేమరా, నీ జీవితంలో నీవు ఈ యొక్క ఆలోచన విధానం ప్రతిరోజు
ఆధీనంలో ఉండాలి అంటే 2 కొరింథీ 10:5 చూడండి. 2 కొరింథీ 10:5. మేము విపత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్టు చెరపట్టి ప్రతి ఆలోచన వి టేక్ క్యాప్టివిటీ ఆఫ్ ఎవ్రీ ఇమాజినేషన్ అండ్ హై థింకింగ్ విచ్ ఇస్ అగేన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఏదైతే ఆలోచన, ఇప్పుడు ఈరోజు నీకు ఈఎంఐ కట్టేది ఉంది, డబ్బులు రావు, నీకు ఆలోచన ఏమని వస్తుందంటే ఇంక అంతే, నా జీవితం ఈఎంఐ కట్టలేను అని. కానీ నువ్వు ఆ ఆలోచనకు విరోధంగా నువ్వు ఏం చేయాలి తెలుసా? నేను గతంలో దేవుడు నాకు ఎన్నిసార్లు అద్భుతం చేసిండో అది గుర్తు తెచ్చి కృతజ్ఞతలు చెప్పాలి. ఒకటి. రెండోది, ఆ ఆలోచన తెస్తున్న దురాత్మ యేసు నామములో పో అనాలి. ఏ రోజు వరకు నువ్వు నీ చెడు ఆలోచనలని గద్దించడం నేర్చుకోవో ఆ రోజు వరకు ఆలోచనలే నిన్ను పరిపాలిస్తాయి. యాక్చువల్లీ సామెతలు 23:7 ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందండి, తెలుగులో అసలు కరెక్ట్గా ఉండదు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందండి, ఎ మ్యాన్ ఈజ్ యాజ్ హీ థింకెత్. ఒక మనిషి ఏం ఆలోచిస్తాడో అదే ఆ మనిషి, తెలుగులో చెప్పాలంటే. కానీ ఇంగ్లీష్లో అట్లా ఉండదు. ఫర్ యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో హీ ఈజ్ హీ. సో నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో అదే నువ్వు. ఇప్పుడు నేను కృష్ణ గురించి ఆలోచిస్తున్నా, కృష్ణ గలీజోడు, మంచోడు కాదు, మంచిగా ఇదని నేను ఆలోచించాను అనుకో, ఆయన నీతో అట్లనే ప్రవర్తిస్తాడు. ఆయన మంచితనమును నువ్వు చూసినావనుకో, ఆయన హృదయాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. లేటెస్ట్ ఒక మెసేజ్లో చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మ్యూజిక్ అంట ఈ యొక్క నీ ఇమోషన్స్ని మొత్తం కంట్రోల్లోకి తీసుకోగలుగుతుందంట. ఒకరోజు ఒక దైవజనుడి యొక్క కొడుకు ఒక మంచి సెక్యులర్ మ్యూజిక్ అంటే లోకరీతి పాట ఇష్టం అనిపించి ఆ పాట గిటార్ మీద ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాడంట. ప్లే చేసిండంట, కష్టపడి నేర్చుకొని ప్లే చేసిండు. రాత్రి పండుకున్నాడంట, దయ్యం వచ్చి పిలిపి లేచిందంట, ఇంకా నేర్పిస్తలే అని. అంటే నువ్వు ఆహ్వానిస్తే, ఒక్కసారి ఆహ్వానిస్తే దయ్యం వచ్చి లేపిందంటే ఆలోచించండి. ప్రేమనులారా, బయటికి కనిపించే లోకం నిజం కాదండి. ఆత్మలోకము చాలా తీవ్రమైనది. ఈ ఆత్మలోకంలో నీ జీవితాన్ని కాదు, నీ తరాలను నాశనం చేయాలనుకుంటున్నాడు వాడు. ఆ తరాలను నాశనం చేస్తున్నప్పుడు నువ్వు గద్దించడం నేర్చుకోకపోతే, యాకోబు 4:7, 1 పేతురు 5:8, యాకోబు 4:7. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలై నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించండి. యాకోబు 1 పేతురు 5:8, 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూడండి. సో నీ దగ్గరికి యేసు ప్రభు కూడా చేసింది అదే అండి. 3 సార్లు సాతాను ఇబ్బంది పరచడానికి ప్రయత్నం చేసినప్పుడు 3 సార్లలో 2 సార్లు వాక్యం చెప్పిండు. చూడండి, లూకా సువార్త 4:1 చదవ. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె ఎగునట్టు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. ఆయనకు ఒక చెడు ఆలోచన వచ్చింది. సాతాను ఆలోచన పెట్టిన వెంటనే 4వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం. సో వాక్యాన్ని వాక్యముతోనే కొట్టిండు. సాతాను నీ జీవితంలో ఆలోచనలు పెట్టినప్పుడు వాటిని నువ్వు వాక్యంతో
ఎదిరించగలగాలి. మళ్ళీ రెండోసారి సాతాను ఏం చెప్పిండో చూడండి. అప్పుడు అపవాది ఆ. ఆయనను తీసుకొని పోయి ఆ. భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి. అసలు చూడండి, సాతానికి ఎంత అధికారం ఉంటే దేవుని కుమారుణ్ణి గాల్లో తీసుకెళ్ళిండా? ఎక్కడ తీసుకెళ్ళిండు? కొండ పైకి తీసుకెళ్ళినాడు. తీసుకెళ్ళి ఇదో ఈ రాజ్యాలన్నీ చూడు అన్నాడంట. శరీర క్రియ, కంటి చూపు, నేత్రాశ, శరీరాశ, జీవబ్డంబం అంటాం కదా, ఇక్కడ జరిగినాయి. సాతాను ఎప్పుడైనా నేత్రాశ, శరీరాశ, జీవబ్డంబం. ఒకసారి ఇట్లనే జీవబ్డంబం గురించి మాట్లాడుతూ ఒక బ్రదర్తో, జీవబ్డంబము ఉంటుంది బ్రదర్ అంటే, అవును బ్రదర్ నాకు కూడా జీవ కుటుంబం ఉంది అన్నాడు. కొంతమంది కుటుంబానికి బదులు కుటుంబం ఉంది అంటారు. అంటే అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నీకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయ. సో 3 సార్లు వాక్యాన్ని ఎత్తిపట్టి చెప్పిండు. ఆ 3 సార్లు ఎత్తిపట్టి చెప్పిన తర్వాత దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? 12వ వచనం చూడండి. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. కొంతకాలము ఆయనను విడిచిపోయాను అంటే కొంతకాలం నువ్వు వాక్యం చదువుతున్నాడు, కొంతకాలం వదిలేస్తాడు, కొంతకాలం ఆపేస్తాడు, కానీ మరలా వస్తాడు వాడు. సో జీవిత కాలము నీ శరీర క్రమములో నువ్వు విజయం పొందాలి అంటే నీ ఆలోచనలను ఆధీనంలోకి తీసుకోవాలి. ఆలోచనలను ఆధీనంలో తీసుకోవాలంటే నీ సొంత బుర్ర డైలాగులు నడవవు, వాక్యమే కావాలి. హల్లెలూయా. గద్దించాలి వాక్యంతో, వాక్యంతో గద్దించాలి, వాక్యంతో గద్దించాలి, వాక్యంతో గద్దించాలి. ఎవరో పాస్టర్ చేయి పెడితే ప్రార్థన చేస్తే పని అయిపోతుంది అనుకుంటే కాదు. కొన్నిసార్లు అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది అంటే నీ బలము సరిపోనప్పుడు నీ ఇంకోటి ఏంటంటే, ఈ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా, ఊరిలో ఉన్న ప్రతి పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే, ప్రతి పాస్టర్ దగ్గరికి వెళ్ళి అభిషేకం పొందితే నీకు సేవలో నువ్వు పరిశుద్ధంగా అయిపోతావు అనుకుంటే ప్రేమనులరా, దానంత మూర్ఖత ఏం లేదు. బైబిల్ అట్లా చెప్పదు. ఏలియా దగ్గర ఏలీషా పరిచర్య చేసిన తర్వాత అప్పుడు 200 అభిషేకం వచ్చింది. సమూయేలు ఏలి దగ్గర ఎన్నో సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడిండు, ఆయన లేపిండు. సో బైబిల్ క్రమం ఏంటంటే, ఒక సేవకుడి కింద కొన్ని సంవత్సరాల పాటు నువ్వు ఉన్న తర్వాత అప్పుడు ఈ సేవకుడు టైం అయిపోయిందో, లేకపోతే ఈ సేవకుడికి నీకు సమాధానకరంగా మెల్లిగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు దేవుడు. అది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, నువ్వు రెండోది నీ ఆలోచన విధానం మారాలంటే నువ్వు గద్దించడం నేర్చుకోవాలి. మూడోది ప్రేమనరా, ఎట్టి పరిస్థితుల్లో టైం లేదు కనుక నేను ఫాస్ట్గా చెప్తున్నా. అపోస్తుల కార్యములలో మీరు 5వ అధ్యాయంలో చూస్తే అననీయ సఫర్యాలు దేవుడికి ది బెస్ట్ ఇద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళ హృదయంలో చెడు ఆలోచనను బట్టి ప్రాణం పోగొట్టుకున్నారు. కానీ ఒక్కరితోనొకరు ప్రేరేపింపబడ్డారు. అననీయ సఫర్యాల ఆలోచన సరిగ్గా లేదు, కానీ సగమన్నా వాళ్ళు ఇచ్చే పొజిషన్కి ఎందుకు వచ్చిరంటే, నువ్వు అటువంటి మనుషులతో ఉన్నప్పుడు నీకు అటువంటి ఆలోచనలు వస్తాయి. అంటే సంఘము ఏక మనసుతో ఒకరి బాగుగోగుల గురించి ఇంకొకరు ప్రార్థన చేస్తున్నారు అంటే సంఘముగా నువ్వు ఉన్నప్పుడు చెడు ఆలోచనలను గెలుచుకోగలుగుతావు. అందుకే ఆదివారము రావడము చాలా అవసరము. అందుకే 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు ప్రార్థన చేయట కాదు, ఐక్యత కలిగి ఉంటేనే మేలంట. అంటే నువ్వు 1 గంట సేపు దేవుడి మందిరంలో కూర్చుంటే ఆటోమేటిక్గా నువ్వు ప్రార్థన చేయకపోయినా అట్లీస్ట్ నువ్వు దేవుడి మందిరానికి ఆలోచనలు కలిగిన వ్యక్తితో కొద్దిసేపు కూర్చున్నందుకు నీకు అభిషేకం పడుతుంది అంట. నేను చెప్పట్లేదు, 133వ కీర్తన 1వ వచనం చదవక. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. అంటే కేవలము నువ్వు ఆత్మీయ మనుషులతో కూర్చుంటేనే నీకు అభిషేకం వస్తే, వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తే, అందుకు సాతాను చర్చికి రానియదన్నమాట.
చర్చికి ఎందుకు రానియదు అంటే నువ్వు వచ్చిన వెంటనే నీ ఆలోచన కలిగిన ఒక 10 మంది ఉంటారు కాబట్టి ఆ ఆలోచనలన్నీ కూడా దేవుడి దగ్గరకు ఒక ధూపముగా వెళ్తాయి గనక, కలిసి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి గనక వాడు ఏం చేస్తాడంటే నిన్ను ఆయుస్సు పెట్టి అసలు సంఘానికే రాకుండా చేస్తాడు. చూడండి, మళ్ళీ చెప్తున్నా, సహవాసంలోనే నువ్వు ఆలోచనలు గెలుచుకోగలుగుతావు. సంసోను పడిపోయాడు, ఒంటరిగా ఉన్నప్పుడు పడిపోయాడు, ఆ సహవాసం లేకపోవడాన్ని పడిపోయాడు. దావీదు పడిపోయాడు, ఒంటరిగా ఉన్నాడు, సహవాసం లేదు, చచ్చిపోయాడు, పడిపోయాడు. ఈరోజు ఎంతమంది ఒంటరిగా ఉండడాన్ని బట్టి, ఆలోచన లేకపోవడాన్ని బట్టి, సహవాసం లేకపోవడాన్ని బట్టి. మూడోది ప్రేమనులారా, నువ్వు విజయవంతంగా ఆలోచనల మీద నీకు అధికారం రావాలి అంటే నీ జీవితంలో నిన్ను ఎందుకు పిలిచాడో దేవుడు నీకు తెలుసుండాలి. ప్రేమనులారా, స్టెఫెన్ని దేవుడు 5 రకాల సేవలలో ఎన్నుకున్నాడా? లేదు, బల్ల పంచిపెట్టడానికి ఎన్నుకున్నాడు. కానీ అందులో నమ్మకంగా ఉండడాన్ని బట్టి హతసాక్షిగా మారిన దేవుడు, అసలు యేసుప్రభు తండ్రి కుడిపార్చన కూర్చొని ఉండాలండి. కానీ స్టెఫెన్ సాక్ష్యాన్ని బట్టి, స్టెఫెన్కున్న జ్ఞానాన్ని బట్టి, స్టెఫెన్కి దేవుడి మీద ఉన్న ప్రేమను బట్టి లేచి నిలబడ్డాడంట. అంటే నీ లెవెల్ ఎంత పెరిగిపోతుందో ఆలోచించు. హల్లెలూయా. సో నేను అనేది ఏంటి అంటే, ఈ ఆలోచనలు ఎంత లోతుగా వెళ్తాయో ఆలోచించండి. నోవా అంత పెద్ద ఓడగట్టిన మనిషి, దేవుడితో అంత అన్యోన్య సహవాసం కలిగిన మనిషి, నానా చెత్త మాట్లాడుతూ నోవాని ఇష్టం వచ్చినట్టు తిట్టినా, ఏంది నువ్వు అసలు ఓడ ఎందుకు కడుతున్నావు, ఏం బుద్ధి ఉందా నీకు, అసలు వర్షం ఎక్కడ పడుతుందని అన్ని సంవత్సరాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కరోజు ఒక ఆలోచన వచ్చిందంటే, ఏంటి, ద్రాక్షారసంలోనే చిన్న కొంచెం పుచ్చుకుందామని, ఎక్కువ కూడా మరి ఎంత పుచ్చుకున్నాడో తెలియదు. అసలు పుచ్చుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకి? ఒంటరిగా ఉన్నాడు కనుక. ఒంటరిగా ఉన్నాడు. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకే ఏకాంగులను దేవుడు. సో నువ్వు ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు? ప్రేమనులారా, నీ ఆలోచన విధానంలో మార్పు రావాలి అంటే మూడోది సహవాసం. నాలుగోది ప్రేమనులారా, నీ జీవితంలో కొన్ని మొండి ఆలోచనలు ఉంటాయి. అవి మార్కు సువార్త 9:29 ప్రకారమే పోతాయి. ఏంటది? ఇటువంటివి ఉపవాస ప్రార్థన ద్వారానే పోతాయి. నీ బుర్రలో ఏమని చెప్తాడో తెలుసా? కష్టపడు అప్పుడే డబ్బులు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినది నరుల కష్టం చేత అధికము కాదు అని బైబిల్ చెప్తుంది. కానీ సాతాను ఏం చెప్తాడు తెలుసా? నువ్వు ఏదైనా బిజినెస్ చేయి, ఏదైనా డబ్బులు సంపాదించడానికి ఏదైనా మారు, అది చేయి, ఇది చేయి, ఇంకోటి చేయి అని చెప్తుంది. ఏమనుందక్క చదువు? అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ, తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది. ప్రార్థన ఉపవాసం ద్వారానే ఇటువంటి దయ్యాలు పోతాయి. సో నేను అనేది ఏంటంటే, నీకు ఈ ఆలోచన విధానం మారకపోతే కట్టె కూడా పాములాగానే కనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరోజు అది మరి ఎప్పుడు విన్నానో గుర్తులేదు, కానీ నాకు గుర్తుంది చిన్నప్పుడు విన్నానని. కానీ అది నిజమా కరెక్టా అబద్ధమా నాకు తెలియదు. కానీ 3 స్నేహితులు కలిసి ఒక ఆలోచన కలిగి ఉన్నారంటే, ఏమని అంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు భయం లేదంటే రాత్రి 12 గంటలకు పోయి సమాధి మీద ఒక మేకు కొట్టేసిరా అన్నాడు. ఏమన్నారంటే, ఒక మేకు కొట్టేసిరా. ఒకడు ధైర్యవంతుడే అంట. ఈ 3లో ఒకడు రెడీ అయినట్టు, మేము గేట్ దగ్గర ఉంటాం, నువ్వు లోపల పోయి కొట్టేసిరా. ఈయనకి పాపం ధైర్యం తెచ్చుకున్నాడు, మేకు తెచ్చుకున్నాడు, సుత్తి తెచ్చుకున్నాడు, మెల్లిగా లోపల పోయిండంట. నాకు ధైర్యవంతుడు నేను అది ఇది అని అనుకున్నాడంట. అటు ఇటు చూసుకుంటే కొట్టిండంట. కానీ ఆ కొట్టడంలో ఏమైందో తెలియదు, లేచి వెళ్ళిపోదాం అనుకుంటే సడన్గా ఏదో పట్టుకున్నట్టు అయిందంట. గుండాకి చచ్చిపోయిందంట. చూస్తే చేసింది ఏంటో తెలుసా? ఈయన షర్ట్ మీదనే మేకు కొట్టుకున్నాడు. భయం ఎంత భయంకరమైనదో తెలుసా?
ఆయన ఆలోచనలో గనక సరిగ్గా ఉండింటే అంత దూరం పోయినాడు. ఎక్కడ తెచ్చుకున్నాడు చూడు. నిజమే కదా, ఆయన జాగ్రత్తగా కొట్టింటే గెలిచేటోడేమో. అట్టిటి చూసుకుంటా భయపడుకుంటా, అమ్మో ఆయన ఆలోచనలు ఏమేమి కనిపించినావు, ఏ వికృత రూపము కనిపించిందో, ఏమైందో. నీ ఆలోచనలో కూడా ఆ వికృత రూపాలను బట్టే నీ ఆలోచనే నేను చంపేస్తుంది. పక్కన వాళ్ళు చెప్పండి, నీ ఆలోచన నేను చంపేస్తుంది. ప్రేమరా, చాలా డీప్ సబ్జెక్ట్, సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఇది నేను. నీ ఆలోచన విధానం మారకపోతే వాడు మంచి చేసేటోడు కూడా నీకు చెడే చేస్తాడు. నీ ఆలోచన విధానం మారకపోతే ఒక్క రూపాయి దేవుడికి ఇవ్వలేవు. నువ్వు ఇచ్చిన కయ్యూనులాగా నష్టం వస్తుంది. ఇచ్చి లెక్క పెడతావు, అంత ఇచ్చిన. నీ ఆలోచన విధానం మారకపోతే నువ్వు సమృద్ధులకు బదులు దుష్టత్వం, నాకేం లాభం అనే మైండ్ సెట్ కలిగిన వాళ్ళ ప్రాబ్లం అదే అన్నమాట. మేలు దగ్గర చెడు చేసుకుంటారు. అసలు యజమానుడు ప్రేమించి తలాంతిస్తే ఆ తలాంతులను కనీసం సావుకారుల కన్నా ఇచ్చింటే ఆయనకి నరకంలోకి పోయే పరిస్థితి రాదు కదా. ఎంత చిన్న చెడు ఆలోచన, నువ్వు వికెడ్ మ్యాన్వి, నువ్వు చెడు మనిషివి, ఇతని చోట కోయని మనిషివి. ఎవడు చెప్పిండో, ఎవరేమేం చెప్పిండ్రో. నేను నష్టం చేయడానికి చాలామంది ఎన్నో చెప్తారు. ఆ చర్చికి వెళ్తే అమ్మో బ్యాట్లే, అమ్మో ఆ చర్చికి వెళ్తే అవి ప్రాబ్లమ్స్, ఇవి ప్రాబ్లమ్స్. వెళ్ళు మరి, వేరే చర్చికి వెళ్ళు, అక్కడ ఏమైనా మంచి జరుగుతుంది. నా అంత సంతోషపడేటాడు ఎవరు ఉండరు. ఎవరిని ఇక్కడ నేను రమ్మని పిలవలేదు, పొమ్మని నేను చెప్పను. మళ్ళీ చెప్తాను, ఎవరిని నేను రమ్మనలేదు, ఎవరిని నేను పొమ్మను. దేవుని చిత్తం ఉంటే రండి, రాలేదా హల్లెలూయా, వచ్చిండ్రా హల్లెలూయా. నన్ను ప్లీజ్ చేయడానికి ట్రై చేయకండి. అసలు చెప్పాలంటే ప్రేమరా, అసలు సంఘానికి రాకుండా కానుకలు కూడా ఇవ్వకండి అండి. కొంతమంది ఉన్నారు సంఘానికి రారు, కానుకలు ఇస్తారు. ఎందుకండి? ఇవ్వకండి దయచేసి. పోతే పోనీ నేను ఒకవేళ దేవుడు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు. అంటే ఈరోజు చాలా మొండిగా చెప్తున్నా. ఏదో 5 నిమిషాలకు 10 నిమిషాలకు వచ్చి నేను కానుక వేస్తున్నాను కనుక, నేను పాస్టర్ గారికి అది చేశాను కనుక, ప్లీజ్. సో నేను అనేది ఏంటంటే, ఈ ఆలోచన విధానంలో మార్పు రాకపోతే ఏది కూడా లాభకరం కాదు. చివరిగా ప్రేమనల్లరా, ఇంకా చాలా ఉన్నాయి సబ్జెక్టు, టైం అయిపోతుంది కనుక నేను క్లోజ్ చేస్తున్నా. ప్రేమనల్లరా, చివరిగా నీ ఆలోచన విధానం మారాలి అంటే నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే, నీ అంతరంగ పురుషుడు బలపరచబడాలి. నీ అంతరంగ పురుషుడు బలపరచాలంటే భాషలలో మాట్లాడాలి. నేను భాషలు నమ్ముతాను, నేను భాషలు మాట్లాడతాను, నేను భాషలు మాట్లాడమని ప్రోత్సహిస్తాను. ఫస్ట్ టైం ఈరోజు క్లియర్గా చెప్తున్నా అందరి ముందర. హల్లెలూయా. నీ అంతరంగ పురుషుడు మాట్లాడు. 1 కొరింథీ 14:2. ప్రతి విశ్వాసి కనీసము, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడునో గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. చూడండి ఇంకేమంటున్నాడు? క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. సో నేను అనేది ఏంటి అంటే, ఎస్పెషల్లీ 14వ ఏమంటున్నాడు? ఇంకా ప్రేమ కలుగుయుండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. సో మర్మములను పలుకుతావు గనక నువ్వు మాట్లాడాలి.
రావా భాషలు ప్రార్థన చేస్తాను రండి, ఒక సెషన్ పెట్టుకుందాం. కానీ నీ ఆలోచన విధానం మారాలంటే అంత్య దినాలలో దేవుడు పెట్టిన ఒక వరం ఏంటి అంటే భాషలు.